ఎన్ని పాటలు పాడతాను అంటే 30 పాటలు అయితే ఖచ్చితంగా పాడతామండి. 30 సాంగ్స్ అంటే ఏమండి? మీలాంటి యూత్ డాన్స్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ ఎక్కడుంది? శిల్పకళా వేదికలో కుర్చీల్లో డాన్స్ చేయగలుగుతారా మీరు? తప్పకుండా ఉందండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసే సాంగ్స్. సరే, మీరు అడిగారు కాబట్టి మీలాంటి యూత్ కోసం ఏ పాట పాడితే బాగుంటుంది మీరే చెప్పండి. నో మీరు చెప్పండి, అది యాడ్ చేసేలా చేస్తాను నేను. ఏంటది? నేను కోరి పిల్ల పేరు చేయల చే ఓకే, అది మీకు ఇష్టమా? నేను తప్పకుండా దీని కరెక్ట్ చెప్తాను. కానీ మీరు అసలు అమ్మాయి పాడింది ఏం అడగలేదు. ఈ వేళలో నీవుకు మీరు డాన్స్ సి ఇంత అవుట్ రైట్గా నా మొట్టమొదటి పాటను కట్ చేసి పారేశారు ఆయన. ఖచ్చితంగా అండి, హుషారే. మీరు అసలు కుర్చీలో కూర్చోలేక మీరు అసలు ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతారు కూడా. జస్ట్ కిడింగ్. అలాంటి పాటలు ఉన్నాయి, ఇలాంటి పాటలు ఉన్నాయి, మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, నా కెరియర్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే, అటు సెమీ క్లాసికల్ పాడాను, అంటే భక్తి పాటలు పాడాను, ఆ తర్వాత మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేసే పాటలు పాడాను, అండ్ ఆల్సో చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి పాటలు పాడే అవకాశం నాకు సంగీత దర్శకులు కనిపించారు. సో అంటే ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానివ్వండి, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంతవరకు చెప్పచ్చో కూడా తెలీదు, అంతవరకే ఉంచితే బెటర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్లు స్టేజ్ మీదకి వస్తారు. దెల్ బీ సింగింగ్ అలాంగ్ విత్ మీ. అంతవరకు మాత్రం చెప్తాను. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. చాలా రోజులైంది చేసి, అంతే. చాలా 2019లో శిల్పకళా వేదికలోనే ఒక ఇటువంటి కచేరీ చేయడం జరిగింది, అంతే. ఇట్స్ బీన్ అ వైల్ అని చెప్పి చేయడం, అంతే. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ. ముఖ్యంగా తెలుగు ఉంటుంది. సో వచ్చి అక్కడ కూర్చొని అడిగేదాన్ని బట్టి నా 4 లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మోతాదు ఎంత పెంచాలి అనేది అక్కడ ఉన్న క్రౌడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. చాలామంది బెంగళూరు నుంచి బుక్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు కాన్సర్ట్కి. దట్ ఈస్ వాట్ వీ హర్డ్. నెల్లూరు, కొంతమంది తమిళనాడు నుంచి వస్తున్నారట, కొంతమంది బెంగళూరు నుంచి వస్తున్నారట, నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, చాలా చోట్ల నుంచి వస్తున్నారని తెలిసి చాలా ఎమోషనల్గా అనిపించింది. సంతోషం ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఓవర్వెల్మింగ్గా అనిపించింది. బేసికలీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ డిజర్వ్. థ్యాంక్ యూ. ఇంకా